బీసీ మిత్రులందరూ రావటం, ఈ కార్యక్రమాన్ని అనుకోకుండా ఈరోజు చేయాలని నేను రంగనాయకుడు సార్ ఫోన్ చేసుకుని సార్లు ఫోన్ చేయడం, మీ అందరు రావడం శుభపరిణామం. మరి నిన్ననే 76 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రము పూర్తయి 77 సంవత్సరాలు అడుగుపెట్టింది. మరి ఈ స్వాతంత్రం అయితే నేను అనుకుంటున్నా బీసీలకు రాజ్యాధికారంలో స్వాతంత్రం రాలేదు, వచ్చిన వాళ్ళకైతే వచ్చింది అన్ని రంగాలలో. ఈ బీసీలు మనం ఇప్పటికి కూడా ఈ 76 సంవత్సరాలు కూడా మరి ఈరోజు అన్ని రంగాలలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, అన్ని సాంఘికంగా కూడా ఈరోజు వెనుకబడే కులాలు మనం బీసీ వెనుకబడే. ఈరోజు మరి ఏది చూసినా ఏ అట్రాసిటీ కేసు కానీ ఇంకోటి కానీ దెబ్బతిని కింద పడేది ఎవరంటే బీసీ వర్గం. ఆ మహానుభావుడు గౌతు లచ్చన్న గారు ఆ రోజు కలుగీత కార్మికులని సంఘం పెట్టి ఫస్ట్లో స్వాతంత్రం రాకముందే 1945లోనే ఆయన బీసీ సంక్షేమ సంఘాన్ని స్థాపించారు. ఈరోజు రకరకాల ఆ పేర్లతో అనేక మంది అధ్యక్షులు, కార్యదర్శులు అవుతా ఉన్నారు, మారుతా ఉన్నారు, రకరకాలు చేస్తారు. మరి మనం కూడా మరి సంఘాలు మరి డెవలప్ చేసుకొని పోరాట పట్టినను మనం పెంపొందించుకొని రాష్ట్ర స్థాయిలో మార్కాపురం అంటే ఒక ఇండికేషన్ ఉంది. మార్కాపురంలో బీసీ సంఘం గట్టిగా ఉంది. ఇక్కడ చాలామంది బీసీలు ఉద్యమ స్ఫూర్తి కలిగి ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ లాయర్లు కానీ, టీచర్లు కానీ, డాక్టర్లు కానీ, మరి అన్ని రంగాలలో బీసీ కాన్సెప్ట్ కలిగిన వాళ్ళు మార్కాపురంలో ఉన్నారన్న పేరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. మరి రామచంద్ర యాదవ్ పార్టీ పెట్టినప్పుడు కూడా నాకు ఫోన్ చేశాడు, స్వయంగా ఫోన్ చేసి, అన్న మీరు రావాలి, మీరు వస్తూ ఒక బస్సు పంపించమంటే నేను బస్సుకు అమౌంట్ ఫోన్పే చేస్తాను, మన ఊరి నుంచి మార్కాపురం నియోజకవర్గం నుంచి ఒక బస్సు జనాన్ని ఎక్కించుకొని రమ్మన్నాడు. మనం ఆ గడ్డలో తొందర, అది రాజకీయ పార్టీ కదా, మనమేం ఉద్యోగస్తులము అని చెప్పి మనమైతే తొందరపడలేదు. కానీ అలా మార్కాపురంకు ఒక పేరు ప్రత్యేకత రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్కాపురం వచ్చింది. కాబట్టి మీరందరూ మనం ఇలాంటి ఇంకా జరిపి బీసీ సంఘం బలోపేతమై మరి రేపో మాపో వాళ్ళు ఏంటంటే 175 నియోజకవర్గాలలో కూడా క్యాండిడేట్స్ని బీసీలను పెడతామంటున్నారు. ఆల్రెడీ దర్శికి డిక్లేర్ చేశారు. అట్లా ఒక 1 by 1 మరి వాళ్ళనే కాదు అందరికైనా మన బీసీలు అందరం ఒకటిగా అయితే కొన్ని సీట్లన్నా వస్తే బీసీలు స్వయంగా మరి పార్లమెంటులో, అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు మన హక్కులు, మన పోరాటాలు సాధింపబడతాయి అనేది మనందరి ఆలోచన. సరే, ఇంతవరకు ఒక పొలం పోయిన ఎస్సీలు అయితే అంబేద్కర్ మా దేవుడు అంట, మరి ఓసీలకైతే రకరకాల పార్టీలు. 1945 గౌతు లచ్చన్న గారు బీసీ సంక్షేమ సంఘం పెడితే 83లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి రాజ్యాధికారాన్ని సాధించి దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రి. ముందు పెట్టుకున్న వాళ్ళు మనము అట్టనే ఉన్నాము, వెనక పెట్టుకున్న వాళ్ళు మరి వాళ్ళు డబ్బుతోటి అన్ని రంగాలలో ముందు వాళ్ళు ముఖ్యమంత్రులై ఆ సీటు యొక్క టేస్ట్ తెచ్చుకొని దాన్ని వదలకుండా ఎంతటికైనా పోరాడతాం. రోజు భారతదేశం అద్భుతంగా అభివృద్ధి చెందాలి. ప్రపంచ దేశాలన్నీ భారత్ అని కలవరిస్తాం. కానీ భారత్లో ఉండేది 55% బీసీ జనాభా. 75 కోట్ల మంది భారతదేశంలో బీసీలు ఉంటే మరి బీసీలకు ఈరోజు సముచితమైనటువంటి స్థానం లేదు. G20 దేశాలకు అధ్యక్షత వహించింది భారత్. నిన్నగాక మొన్న వందే భారత్ ట్రైన్లు మరి కొత్తగా భారతదేశం అభివృద్ధి చెంది వందే భారత్ ట్రైన్లు పెట్టింది. నిన్న మరి ఢిల్లీ బిల్లు పెట్టింది, సివిల్ కోడ్ బిల్లు పెట్టింది. ఇట్లా అనేకంగా మరి భారతదేశం అభివృద్ధి చెందుతుంది, కానీ మనం మాత్రం అనలేదు. కాబట్టి ఎన్ని భేదాలైనా మనందరం ఆలోచించి మనం మంచి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చేసిన మీకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ అవకాశం కల్పించినటువంటి మా బాబు గారి లాయర్ గారికి మరొకసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న గారు.